ఫ్రెండ్స్, ఈ వారం మన కథ నందనవనం సీరియల్లోని 23వ భాగం. రచయిత్రి గోగినేనిమణి, చదువుతున్న వారు రాధిక గోగినేని. మరి 23వ భాగంలోకి వెళ్లే ముందు ఇప్పటిదాకా జరిగిన కథ ఏమిటో ఒకసారి చూద్దామా? భద్రయ్య తన కూతుర్ని రామానికి ఇచ్చి పెళ్లి చేయాలనే ఆలోచనతో ఆ అమ్మాయి రామాన్ని ప్రేమించిందని అబద్ధం చెప్పాడని శ్రీవల్లి తెలుసుకుంటుంది. అందుకే ముందుగా అనుకున్నట్టు రామానికి తను ప్రేమించిన నందుతోనే వివాహం జరుగుతుందని శ్రీవల్లి చెబుతుంది. దాంతో సంతోషించిన రాము నందుకి ఫోన్ చేసి ఈ కబురును ఆనందంగా పంచుకుంటాడు. నందు కూడా చాలా సంతోషిస్తుంది. ఈ మధ్యకాలంలో ఇంకో ఊరిలో పనిచేస్తున్న చిన్న కుర్రాడిని చూశానని, తల్లిదండ్రులను పోగొట్టుకున్న ఆ కుర్రవాడి నిజాయితీ, ఆత్మవిశ్వాసానికి ముచ్చటేసిందని చెప్తుంది నందు. వెంటనే రాము కూడా ఆ కుర్రవాడిని దత్తత తీసుకుందామని నందుకి వత్తాసు పలుకుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో 23వ భాగంలో వినండి. విన్నారుగా, ఇక కథలోకి వెళ్దామా? నందనవనం నవల్లోని 23వ భాగం. అవును రాము, చాలా బాగా చెప్పావు. ఇదంతా రేపో మాపో నీకు ఫోన్ చేసి చెప్పాలనుకున్నా, కానీ అనుకోకుండా ఇప్పుడే నీ దగ్గర నుండి ఫోన్ వచ్చింది. ఆ పైన తీపి కబురు చెప్పావు. దాంతో ఈ నిర్ణయానికి వెంటనే వచ్చేసానన్నమాట. ఇది చెప్పడానికే తప్ప ఇంకేం కబుర్లు లేవా? ఇన్నాళ్ళు ఫోన్ చేయలేదే. మంచి స్నేహితురాలుగా ఉంటానన్నావు, గుర్తులేదా? మంచి స్నేహితురాలని కాబట్టే ఫోన్ చేస్తే నా మనసులోని అలజడిని నువ్వు పసిగట్టి బాధపడతావేమోననే భయంతో చేయలేదు. మరి నువ్వు? నేను అంతే. ప్రకృతితో చెలిమి చేస్తూ ప్రశాంతంగా గడుపుతున్న నీకు ఫోన్ చేసి నీ మనసులో అలజడి రేపటం ఎందుకని చిన్నగా నవ్వుతూ చెప్పాడు. నేను మాట చెప్పనా? ఈరోజే కొంచెం ఎక్కువసేపు తిరిగి వచ్చాను, కానీ ఇంచుమించుగా ప్రతిరోజు ఒక్కదాన్నే ఒక గమ్యం లేకుండా తిరగటం మనసుకు కొంచెం ఊరటగా ఆనందంగానూ ఉంటుంది. అయితే ఈరోజు అలా తిరిగి రాగానే నీ దగ్గర నుండి ఫోన్ వచ్చేసరికి ఆనందం 10 ఇంతలు కాదు 1000 ఇంతలు అయిపోయింది. అంటే మనసైన వాళ్ళ పలకరింపుకి ఇంత పులకరింత ఆనందం కలుగుతాయా అని భలే ఆశ్చర్యంగా ఉంది. నీ మాటలకి ఇంత మహిమ ఉందని ఇప్పుడే నాకు అర్థమైంది. నేను ఒక నిజం చెప్పనా? మహిమ నాలో లేదు, నా మాటలకి లేదు. నీ మనసులో నువ్వు నాకు ఇచ్చిన స్థానానికి ఉంది విలువ, అంతే. సరే సరే కానీ అమ్మ అరుస్తోంది. కారులో నుండి దిక్కుండా అంతసేపు కూర్చున్నావేంటి అని. ఇక ఫోన్ ఆఫ్ చేసి లోపలికి వెళ్తా. మా అమ్మకు మాత్రం నువ్వు చెప్పిన కబురు నేను చెప్పను. ఎప్పుడు ఎలా చెప్పాలనేది పూర్తిగా మీ బాధ్యతే. మరి ఆనందంగా అలాగే అంటూ ఫోన్ ఆఫ్ చేసిన రామం లోపలికి వెళ్ళి తండ్రి పక్కన మంచం మీద ఓ పక్కగా కూర్చున్నాడు. శ్రీవల్లి వచ్చి అటు పక్కన కూర్చుంది. ఇద్దరూ ఒక్కసారే ఎలా ఉంది అని అడిగితే ఆయన చిరునవ్వుతో చాలా బాగుంది. దెబ్బల సంగతి ఏమో కానీ మీరిద్దరు ఇలా కూర్చుని ఇలా అడగటం చాలా బాగుంది. అంతేనా? దెబ్బలు తినటము బాగుందా అంటూ శ్రీవల్లి నవ్వి మళ్ళీ అంది. నిన్న సూర్యం వచ్చాడు ఇంటికి. పొలం దగ్గర మిమ్మల్ని కలిశాడటగా. అంతకు ముందు రోజు ఏదో సినిమాకు వెళ్ళొచ్చి పడుకున్నాక ఆ ప్రభావంతో కాబోలు వచ్చిన ఒక కళ గురించి చెప్పాడు. ఎందరో మీ మీద దాడి చేస్తే మీరేమో ఒంటి చేత్తో వాళ్ళందరినీ చిత్తు చేసేశారట. రకరకాల విన్యాసాలతో, అంటే పిడికిలు బిగించాలా తాకితే చాలు సునామీ వచ్చినట్లుగా వస్తాదుల్లాంటి వాళ్ళంతా గాల్లోకి లేచి పల్టీలు కొట్టి కింద పడిపోతున్నారట. ఇలాంటి విన్యాసాలు ఎన్నో మీరు చేసినట్లుగా కలగన్నానంటూ యాక్షన్ చేస్తూ భలే నవ్వించాడు. 2 రోజులకి సెలవులకు వచ్చాడట కదా, నిన్న వచ్చి కనిపించాడు. నేను నన్ను అలా చెప్పాడు కానీ ఈరోజు ఇలా అయింది. మీరెవరినో తనటం కాకుండా మీరే దెబ్బలు తిన్నారు అంటూ నిట్టూర్చింది. శాంతి జపం అన్ని సమయాల్లోనూ పనికిరాదు నాన్న. అనవసరంగా మన మీద పడిన వాళ్ళకి సత్తా చూపించాల్సిందే. రామంకి ఆవేశం వచ్చింది. అది ఆ మాటల్లో పెళ్ళుబికింది. ఆయన చిరునవ్వు నవ్వాడు. నిన్న జరిగింది మీకు పూర్తిగా తెలీదు. ఓ 4 నన్ను లాక్కెళ్ళారా? అక్కడ చీకటి గదిలో ఇంకో 4 వీళ్లతో కలిసి నా పని పట్టేందుకు రెడీగా ఉన్నారు. ఒకడు నన్ను చూసి చూడగానే గుర్తుపట్టి మిమ్మల్నేనా మేం కొట్టాల్సింది బాబోయ్ అంటూ పారిపోయాడు. ఇంకో 2 నాతో ఏమన్నారో చెప్పనా? మాలాంటి వాళ్లకు న్యాయం జరగాలని పోరాడుతున్న మీ మీదకి చేయెత్తే సాహసం చేస్తే మాకు పుట్టగతులు ఉంటాయా? పైసల కోసం కక్కుర్తి పడి ఈ పనికి సిద్ధపడ్డాం కానీ మేం దాడి చేయాల్సింది మీ మీద అని తెలియదు బాబు. పస్తులైనా ఉంటాం కానీ ఇక ఇలాంటి పనులు చేయమని చెప్పిపోతాం ఇంటికి అన్నారు. ఇలాంటి మార్పునే కదూ నేను కోరుకున్నది.
ఎవరో పెద్దలు డబ్బు ఆశ చూపి ఏవో అక్రమాలను పురమాయిస్తే ఎందుకు చేయాలి అని ప్రశ్నించి ఎదురు తిరగగలగాలనే కాదు నేను చెప్తున్నది. కొందరిలోనైనా ఇలా మార్పు కలగడం చూసి నాకు చాలా సంతోషం కలిగింది. చాలాసార్లు సినిమాలు చూస్తున్నప్పుడు నాకు అనిపించేది, పెద్ద రౌడీ అనుకునేవాడు ఓ 20 మందిని వెనకేసుకొచ్చి వేల మంది చూస్తూ ఉండగా ఒక అమాయకుడిని హతమార్చబోతుంటే అలా వాళ్ళందరూ చూస్తూ నిలబడతారే, తిరగబడితే ఆ 10-20 మంది ఏం చేయగలుగుతారు, పారిపోవడం తప్ప అనిపించేది. ఎవరైనా యజమాని పైన అయినా సరే అక్రమం అనిపించినప్పుడు వాళ్ళ ఆజ్ఞలను పాటించకుండా ప్రశ్నించాల్సిందే, ఎదురు తిరగాల్సిందే. అలాంటి చైతన్యం వస్తే సమాజంలో సగానికి సగం నేరాలు తగినట్లేగా. అవును, అది నిజమే కావచ్చు. అయితే వాళ్ళతో మీరు అప్పుడు ఇంకా ఏం చెప్పుంటారో ఊహించి చెప్పనా? నన్ను మాత్రమే కాదు, ఎవరినైనా అన్యాయంగా కొట్టమని మీకు పురమాయించినప్పుడు ఇలాగే ప్రశ్నించాలి, ఎదురు తిరగాలి. అలా మీలాంటి వాళ్ళందరూ ఎదురు తిరగలిగితే నేరాలనేవి జరిగే అవకాశమే ఉండదు అని మీరు వాళ్ళకి ఉపదేశించి ఉంటారు, అంతేగా అని ప్రశ్నించింది శ్రీవల్లి. అవునన్నట్లుగా ఆయన తలోపగానే, మరి ఇన్ని దెబ్బలు ఎలా? శ్రీవల్లి తన సందేహం బయటపెట్టింది. అందరిలోనూ మార్పు ఒకేసారి రాదుగా. కొందరు యజమాని దగ్గర డబ్బు తీసుకున్నందుకు అప్పచెప్పిన పని పూర్తి చేసి స్వామి భక్తిని చూపించాలనుకున్నారు. వాళ్ళకి నేను సహకరించినందుకు ఫలితంగానే అంటూ చిరునవ్వు నవ్వాడు. రామం, శ్రీవల్లి ఆశ్చర్యంగా మొహమొహాలు చూసుకున్నారు. అందుకని మీరు ఎదురు తిరగకుండా ఇలా కొట్టించుకున్నారా? విచిత్రంగా ఉంది మీ పద్ధతి అంది శ్రీవల్లి బుగ్గను వేలేసుకుని. మరి నాన్న చెప్పకముందే నేను ఈ విషయం ఊహించాను. నాన్న పద్ధతిలో నాన్న ప్రవర్తిస్తే నేను మాత్రం నా పద్ధతిలో వాళ్ళకి జవాబు చెప్పాను అన్నాడు రామం. ఆయన కొడుకు మాటలకు సమాధానం చెప్పకుండా నిట్టూర్చి ఊరుకున్నాడు. ఆ రోజు అరుగులబడి సమావేశానికి రావాల్సిందిగా ఆ 3 ఊళ్ళల్లోని వాళ్ళకి కబురు వెళ్ళింది. కొందరు పెద్దలనబడే వాళ్లను రమ్మని ఆహ్వానించారు. అందరూ వచ్చి కూర్చున్నాక సుబ్బయ్య మెల్లగా మొదలుపెట్టాడు. ఏమిటి విశేషం అనే ప్రశ్న మీ అందరిలో కనిపిస్తోంది. ప్రత్యేకం ఏమీ లేదు కానీ ఈరోజు మీ అందరికీ మా కుటుంబం గురించి కొన్ని వివరాలు చెప్పాలనుకుంటున్నాను. నన్ను అరుగులబడి అయ్యవారి మనవడుగా మీ అందరూ గుర్తించారు. అయితే ఆ అయ్యవారున్న రోజుల్లోని వాళ్ళు ఇప్పుడు ఎవరూ లేరు. మీ పెద్దవాళ్ల ద్వారా విన్న ఆయన కబుర్లు మాత్రమే మీకు తెలుసు. అందుకే నేను కొన్ని విశేషాలను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఒక కథగా చెప్తే మీ అందరికీ బాగా అర్థమవుతుందనిపించి ఆ విధంగానే చెప్తాను. చాలా సంవత్సరాల క్రిందటి సంగతి ఇది. వెనకబడిన వర్గాల వాళ్ళు ఉండే గూడెంలోని ఓ వ్యక్తి, అతని భార్య తమ పిల్లాడిని సర్కారు బడిలో కూర్చోబెట్టడానికి చెరో చేయి పట్టుకుని లాక్కెళ్తున్నారు. ఆ పిల్లాడు మాటి మాటికి బడి ఎగ్గొడుతూ ఉండటంతో తామే తీసుకెళ్లి ఆ బడి పంతులు గారికి అప్పచెప్పాలని ఆ తల్లిదండ్రుల ఆలోచన. అయితే ఒక అయ్యవారు తన ఇంటి అరుగుల మీదే కొందరు పిల్లలకు చదువు చెప్తూ ఉండేవారు. ఆ వీధిలో నుండే వాళ్ళిద్దరూ పిల్లాడిని తీసుకువెళ్తున్న సమయంలో అరుగుల బడిలోని పిల్లలందరూ ముక్త కంఠంతో వల్లెవేస్తున్న సంస్కృత శ్లోకాలను విని ఆ చిన్నపిల్లాడు తను ఆ బడిలో చదువుకుంటానని తల్లిదండ్రులకు చెప్పాడు. అయితే వాళ్ళిద్దరూ అందుకు అంగీకరించకుండా పెద్ద కులాల వాళ్ళ పిల్లలే అక్కడ చదువుకుంటారని, తమలాంటి వాళ్ళ పిల్లలకు చదువు చెప్పరని నచ్చచెప్పే ప్రయత్నం చేస్తుంటే ఆ పిల్లాడు వాళ్ళ మాటల్ని పెడచెవిని పెట్టి చొరవగా ఆ ఇంటి ఆవరణలోకి వెళ్ళి ఆ అయ్యవారి ముందు వినయంగా నిలబడ్డాడు. వెనకే వచ్చిన ఆ పిల్లాడి అమ్మా నాన్నలు తమ మాటను లక్ష్య పెట్టకుండా అక్కడికి వచ్చేశాడని తమ గోడు వెళ్ళబోసుకున్నారు. ఆ పిల్లాడి కోరికకు చొరవకు ముచ్చటపడిన అయ్యవారు మిగతా పిల్లలకి దూరంగా తన కూర్చున్న కుర్చీకి దగ్గరగా కూర్చోబెట్టుకుని ఆ పిల్లవాడితో ఓ మాట చెప్పారట. మిగతా పిల్లలందరికీ దూరంగా కూర్చున్నానని కించపడకుండా నాకు దగ్గరగా అందరికంటే ముందు కూర్చున్నావని భావించు. అలాగే చదువులోనూ అందరికంటే ముందు ఫస్ట్ ఉండాలి మరి అని. ఆ మాట ఆ పిల్లవాడి మనసులో బాగా నాటుకుపోయింది. కష్టపడి చదివి అయ్యవారి మన్ననలను అందుకోవటంతో పాటు అన్ని విషయాల్లోనూ చురుగ్గా ఉంటూ అమ్మగారికి కూడా అభిమాన పాత్రుడయ్యాడు. మానవ సేవే మాధవ సేవని మనసా వాచ నమ్మటమే కాదు ఆచరణలోనూ పెట్టిన మహానుభావుడాయన. ఆయనకు దాయాదులతో ఆస్తి తగాదాలు వచ్చినప్పుడు అనవసరమైన గొడవలు ఎందుకనే ఉద్దేశంతో వారికే ఎక్కువ భాగం వదిలి కొంత భూమిని ఉంటున్న మండువా లోగిల్ని మాత్రమే మిగుల్చుకుని పిల్లలకు చదువు చెప్పడమే కాకుండా ఊరు అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలని శ్రమించి నిరాడంబరంగా జీవించిన మహా మనిషి ఆ అయ్యవారు.
వారి అడుగు జాడల్లోనే నడిచిన ఆ పిల్లవాడు ఒక దుర్ఘటన కారణంగా ఆ ఊరు విడిచి వెళ్లాల్సిన పరిస్థితి దాపురించింది. ఒకరోజు ఆ ఊరి దేవాలయం ముందు కూర్చున్న ఒక అవ్వ ఆకలిని గమనించిన ఆ పిల్లాడు ఆవిడ ఆకలిని తీర్చడానికి ఏం చెయ్యాలా అని ఆలోచించాడు. సరిగ్గా ఆ సమయంలో తన క్లాస్మేట్ అయిన సుజాత అనే అమ్మాయి వాళ్ళ ఇంట్లో జరుగుతున్న ఏదో పూజ సందర్భంగా గుడిలోని దేవుడికి నైవేద్యం సమర్పించడానికి తన వాళ్లతో కలిసి వెళ్తూ ఆ అబ్బాయికి కనిపించింది. ఆ అమ్మాయి చేతిలో ఉన్న పెద్ద పళ్ళెంలో కొన్ని రకాల పళ్ళు, లడ్డూలు ఉన్నాయి. అతను సుజాతతో ఏదైనా తినటానికి కావాలని సైగతో అడిగేసరికి దగ్గరగా వచ్చి నిలబడ్డ ఆ అబ్బాయికి అందేట్లుగా ఆ పళ్ళాన్ని కిందకు చాపి తీసుకోమన్నట్లుగా చిరునవ్వుతో చూసింది. దాంతో అతను ఒక పండు, 2 లడ్డూలు తీసుకుని పరుగున వెళ్ళి ఆ అవ్వ చేతిలో పెట్టాడు. ఆ అవ్వ "ప్రసాదమా బాబు" అంటూ ఆప్యాయంగా తింటుంటే ఆనందంగా చూశాడు. ఇదంతా గమనించిన ఓ పూజారి అపచారం జరిగిందంటూ గగ్గోలు పెట్టి గొడవ చేయడంతో ఆలయ పూజారులంతా చేరి ఆ పిల్లాడికి గ్రామ బహిష్కరణ శిక్ష విధించాల్సిందేనని తీర్మానించారు. దాని ఫలితంగా వాళ్ళ కుటుంబం ఆ ఊరు నుండి వెళ్ళిపోవాల్సి వచ్చింది. అది ఒక శిక్షగా, అవమానంగా భావించక పై చదువులకు, అభివృద్ధికి పొరుగురు వెళ్తున్నట్లుగా అనుకోమని అనునయించి అయ్యవారు అతని చదువుకు ఆర్థిక సాయం అందించడమే కాకుండా కుటుంబ పోషణకు గాను ఆ పిల్లవాడి తండ్రికి ఓ వాచ్మెన్ ఉద్యోగం చూపించారు. ఈ విషయంలో సాటి వాళ్లతో నిష్ఠూరం వచ్చినా అయ్యవారు లెక్క చేయలేదు. ఆ అబ్బాయి చదువు ముగించి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉండగా సుజాత వచ్చి పెళ్లి ప్రస్తావన తెచ్చింది. అప్పట్లోనే వాళ్ళిద్దరి మధ్య ఏదో ప్రేమ వ్యవహారం ఉందనే వదంతి కొందరి వల్ల వ్యాప్తిలోకి వచ్చింది. ఎలాగూ వచ్చిన వదంతిని నిజం చేద్దామని కులాంతరానికి తనకేం అభ్యంతరం లేదని సుజాత చెప్పినా అతను అంగీకరించలేదు. ప్రేమ లేకుండా కేవలం నలుగురు వేసిన నిందను నిజం చేయాలనే ఉద్దేశంతో పెళ్లి చేసుకోవటం తనకు ఇష్టం లేదని చెప్పటంతో ఆ అమ్మాయి అర్థం చేసుకుని పెద్దవాళ్ళు కుదిర్చిన సంబంధానికే మొగ్గు చూపింది. అంతటితో అది ముగిసిన ప్రకరణం అనుకుని అతను పూర్తిగా ఆ విషయాన్ని విస్మరించాడు. అయితే అది నిజం కాదనే విషయం ఆ తర్వాత అతనికి తెలిసింది. అంచెలంచెలుగా అతను అభివృద్ధిని సాధించాకనే అయ్యవారు చెప్పినట్టుగా స్వంత ఊళ్ళోకి అడుగుపెట్టాడు. ఆర్థిక పరిస్థితితో పాటు ఆరోగ్యము సరిలేక అన్ని విధాలుగా బలహీనపడిన అయ్యవారికి అండగా నిలబడి ఆయన ఆశయమైన విద్యాలయాన్ని ఆ ఊళ్ళో అయ్యవారి చేతుల మీదుగానే స్థాపించాడు. అయ్యవారు అతనిపై పుత్రవాత్సల్యాన్ని ప్రకటిస్తూ దత్తపుత్రుడుగా స్వీకరిస్తున్నానని బంధువులందరి మధ్య ప్రకటించడంతో వాళ్ళందరి నుండి తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వచ్చింది. అయినా ఆయన చలించకుండా తనకు మిగిలిన ఆ ఇంటిని అతని కొడుక్కే ఇస్తున్నానంటూ వీలునామా కూడా రాశారు. అప్పుడే అయ్యవారు అందరితో ఒక మాట చెప్పారు. కులం అనేది ఆచార వ్యవహారాలకి, అలవాట్లకి సంబంధించిన విషయం మాత్రమే. అంతకు మించిన ప్రాధాన్యత కులానికి ఇవ్వనవసరం లేదు. పుత్రుడు అనే మాటకి సరియైన నిర్వచనం లాంటి అతన్ని తన దత్తపుత్రుడిగాను, అతని కొడుకును మనవడుగాను స్వీకరిస్తున్నానంటూ ఆయన వీలునామా రాసేసరికి బంధువులంతా మిన్నకుండిపోయారు. శిథిలావస్థకు చేరుకున్న ఆ పెంకుటిల్లు తప్ప వేరే ఆస్తులేవీ లేకపోవటంతో బంధుగణానికి ఆ విషయం పట్ల పట్టింపు లేకపోయింది. ఇదండి క్లుప్తంగా నేను చెప్పదలుచుకున్న కథ. ఇందులో పిల్లవాడి పేరు కన్నయ్య. అయ్యవారు బడిలో చేర్చుకునేటప్పుడు కృష్ణారావు అని పేరు రాశారట. ఆ కృష్ణారావు గారి కొడుకుని, అరుగులబడే అయ్యవారి మనవణ్ణి నేనే. అతని మాటలు పూర్తవగానే కొందరు ఆశ్చర్యంగా "అయితే మీది అయ్యవారు కులం కాదా?" అంటూ నోరెళ్లబెట్టారు. అగ్రవర్ణాల వారు వెనకబడిన కులాలు అనేవి ఉండకూడదనే భావంతోనే వారిలా చేశారనిపిస్తుంది. మనుష్యుల మధ్య అలాంటి అంతరాలు ఉండకూడదనే ఆశయాన్ని ఆచరణలోనూ పెట్టిన మహానుభావుడాయన అంటూ ఆయన మరి కొంచెం వివరణ ఇవ్వగానే కొందరు పైకే అన్నారు, "అరుగులబడి అయ్యవారికి పిల్లలు లేరనే విషయం మా పెద్దవాళ్ల ద్వారా విన్న గుర్తుంది, కానీ అది సరికాదేమో అనుకున్నాం. అయితే ఆయన అవసాన దశలో వెనకబడిన వర్గాల పిల్లాడిని దత్తపుత్రుడిగా స్వీకరించడం జరిగిందా? అయితే మీది అయ్యవారి కులం కాదన్నమాట." ఆ వ్యాఖ్యానాలను చిరునవ్వుతో విన్నాడే గాని ఆయన ఏం సమాధానం చెప్పలేదు. అంతలోనే లోపల నుండి వచ్చిన ఒక పెద్దాయన, "ఇప్పటి వరకు మా అబ్బాయి చెప్పిన కథలోని కృష్ణారావు నేనేనండి" అనగానే ఆయన్ను చూసిన వాళ్ళంతా మళ్ళీ ఆశ్చర్యపోయారు. తండ్రి కొడుకులు ఇద్దరూ ఒకేలా ఉన్నారు. మరి కొంచెం వయసు తేడా మాత్రమే.
ఒకే సమయంలో ఇద్దరు ఊళ్ళో వేరే వేరే చోట కనిపించిన విషయం వెనక ఉన్న కారణం వాళ్ళకు అప్పుడు అర్థమైంది. అందరి మొహాలపై కొట్టొచ్చినట్లుగా కనిపించిన ఆశ్చర్యాన్ని గమనించిన ఆయన చిరునవ్వుతో, మా వాడు చెప్పిన కథకి కొనసాగింపుగా నేను ఓ 4 మాటలు మీ అందరితో చెప్పాలనుకుంటున్నాను అంటూ కూర్చుని చెప్పటం ప్రారంభించారు. నన్ను అయ్యవారు, అమ్మగారు, కన్నా అని, కృష్ణ అని కూడా పిలిచేవారు. పిల్లలు మాత్రం కిట్టయ్య అనే పిలిచేవారు. కొందరు మాత్రం 2 విధాల అర్థం వచ్చేట్లుగా అయ్యవారికి ఇష్టుడు అని పిలిచేవాళ్ళు. ఆ పిలుపు నాకు చాలా ఇష్టంగా ఉండేది. నేనెప్పటికీ మర్చిపోలేని సంఘటన ఒకటి చెప్తాను. ఒకరోజు మా ఇంట్లో మా అమ్మా నాన్నల మధ్య వచ్చిన గొడవ కారణంగా అన్నం కొండ పగిలిపోయింది. నేను ఆకలితో ఏడుస్తూ తెలియకుండానే అయ్యవారింటికి వచ్చేశాను. ఆ చీకట్లో అరుగుపైనే ఓ మూల నిద్రపోతున్న నన్ను కాసేపటికి గమనించిన అయ్యవారు ఒడిలో చేర్చుకుని అనునయంగా విషయం ఏమిటని ఆరా తీశారు. అన్నం తినమంటే ఆకలి లేదంటూ చిన్న అబద్ధం చెప్పేశాను. చదువు చెప్పడమే కాదురా, నేను పిల్లల ఆకలి చదవగలను అంటూ కడుపు నిండా భోజనం పెట్టి నాకు తోడుగా మా వీధి వరకు అమ్మగారు, అయ్యవారు ఇద్దరూ వచ్చారు. ఆకలికి అన్నం పెట్టారని మాత్రమే కాదు, ఎక్కువ తక్కువ కులాల పట్టింపు లేకుండా నన్ను ఒడిలో చేర్చుకుని లాలించిన అయ్యవారు, అమ్మగారు నా దృష్టిలో నిజంగా దైవ స్వరూపులే. వారి ఆశీస్సుల బలంతోనే నేను ఇంతటి వాడినై ఎందరికో ఉపాధి కలిగించే స్థాయికి రాగలిగానని భావిస్తాను. ఆ దంపతులిద్దరూ నన్ను వారి పుత్రుడిగా భావించటం, నా కొడుకును మనవడిగా భావించి ఈ ఇల్లు వాడికే చెందాలని రాయటం నాకు దక్కిన గొప్ప వరాలు, గౌరవాలును. నేనెన్ని కోట్ల ఆస్తి సంపాదించినా నాకు అయ్యవారిచ్చిన వారసత్వం, ఈ ఇల్లు మాత్రమే విలువైన ఆస్తిగా భావిస్తాను. అయ్యవారి గురించి ఇంకొక విషయము చెప్తాను. ఊరు అభివృద్ధి చెందాలంటే శుచి, శుభ్రత కూడా ముఖ్యమేనని భావించే అయ్యవారు దాన్ని ఆచరణలో పెట్టి మరీ అందరికీ ఆ విషయం అర్థమయ్యేలా చేయటానికి ప్రయత్నించిన విషయము నాకు తెలుసు. అమ్మవారిని, నాతో పాటు కొందరు విద్యార్థుల్ని వెంటబెట్టుకుని అయ్యవారు ఊళ్ళోని కొన్ని ప్రదేశాలను శుభ్రపరచడమే కాకుండా మా గూడెల్లోకి వచ్చి ఆ పనులు చేస్తుంటే కొందరు అభ్యంతరం చెప్పారు. నీ కులం ఏమిటి, నువ్వు చేస్తున్న పనేమిటి అంటూ. అప్పుడు అమ్మగారు కూడా అయ్యవారితో ఒక మాట అన్నారు. ఏదైనా మనం చేయాలనుకుంటే చేద్దాం గాని పిల్లలు ఎందుకు అని. పిల్లలకు ఈ వయసు నుండే శుభ్రత పట్ల అవగాహన అవసరమనే కదూ ఇలా నేర్పించాలనుకుంటున్నాను. వాళ్ళకి తెలిస్తే పెద్దలకి చెప్పి ఒప్పిస్తారనేది నా అభిప్రాయం అని బదులు చెప్పారు అయ్యవారు. అలాంటి గొప్ప వ్యక్తులు నన్ను తమ కొడుకులా అభిమానించటం, నేను వారి పట్ల గౌరవాభిమానాలను చూపించటం పట్ల మా అమ్మా నాన్నలకు ఏమీ అభ్యంతరం లేదు, ఆనందమే గాని. అలా కన్నవాళ్ళిద్దరూ, మంచి దారిలో నడిపించి నన్ను కొడుకులా స్వీకరించిన వాళ్ళిద్దరూ, నలుగురిని తల్లిదండ్రులుగా పొందగలిగిన అదృష్టవంతుణ్ణి నేను. నన్ను కన్నవాళ్ల ద్వారా సంక్రమించిన కులం ఒకటైతే నన్ను కొడుగ్గా స్వీకరించిన మహానుభావులది వేరొకటి. అయినా కులం పట్ల ఏమాత్రం అభిమానము లేని వాళ్ళం మేము. మాదే కులమో మాకే స్పష్టత లేదు, అనవసరం కూడా అనుకున్నాం. ఇంకో విషయము ఇక్కడ చెప్పడం సమంజసంగా ఉంటుందని భావిస్తున్నాను. మా అబ్బాయి మా సంస్థలోనే ఉద్యోగం చేస్తున్న అమ్మాయిని ఇష్టపడి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లుగా చెప్పి నా అనుమతి కోరినప్పుడు నాకేమీ అభ్యంతరం కనిపించలేదు. అయితే ఆ అమ్మాయి అగ్రవర్ణానికి చెందిందని తెలిసినప్పుడు వాళ్ళ సంసారంలో ఏమైనా తేడాలు వస్తాయేమోనని ఆందోళన పడ్డాను. ఇలా నేననుకుంటే ఆ అమ్మాయి తల్లిదండ్రులు కులం గురించి కాకుండా ఆర్థికపరమైన స్థితిగతుల వల్ల అపార్థాలు రావచ్చని అభ్యంతరం చెప్పారట. అప్పుడు మా అబ్బాయి, కోడలు పెద్దవాళ్ళకి నచ్చ చెప్పారు. ఇద్దరికీ ఇరువైపుల కుటుంబాలతో కొన్నాళ్ళుగా పరిచయం ఉంది కాబట్టి ఆచార వ్యవహారాల పద్ధతులన్నిటి పట్ల అవగాహన ఉండటం వల్ల తామిద్దరూ ఆనందంగా జీవించగలమనే నమ్మకం ఉందంటూ మాకు భరోసా ఇచ్చారు. దాంతో మేమంతా ఆనందంగా అంగీకరించాం. అలాగే వాళ్ళు చెప్పినట్లుగా ఇన్నేళ్లుగా ఎటువంటి పొరపచ్చాలు లేకుండా ఆనందంగా జీవించారు. అందరికీ ఆదర్శంగానూ నిలిచారని నేను అనుకుంటున్నాను. శ్రీవల్లి దగ్గరకు వచ్చి, మావయ్య, ఈ సందర్భంగా నేను ఓ 2 మాటలు చెప్పాలనుకుంటున్నాను అంది. కృష్ణారావు చిరునవ్వుతో తలూపి, అలాగే చెప్పమ్మా అంటూ వినటానికి సిద్ధపడినట్లుగా ఆయన ఓ కుర్చీలో కూర్చున్నారు. ఇంతటితో 23వ భాగం సమాప్తం. వచ్చే వారం 24వ భాగంతో కలుద్దాం.